హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ತಮ್ಮ ಮಾಡೋದೆಲ್ಲ ಮಾಡಿ ಆಯ್ತೋ, ಇನ್ನೇನು ಉಳಿದೈತೋ, ಬಂದು ಕೇಳಿದ್ದ ಲೆಕ್ಕ ನಿನ್ನ ಗತಿಯೇನೋ. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನನ್ನ ಪ್ರೀತಿಯ ಜನರೇ, ದೇವರು ನಮ್ಮೊಡನೆ ಮಾತನಾಡುವಂತಹ ಮಾತುಗಳು ಏನು ತಂದಿಲ್ಲ. మమ్మల్ని అతి మిక్కిలిగా పెంచిన మా ఒక ప్రియ తండ్రి, నీ యొక్క పరిశ్రమకి స్తోత్రం ప్రభా. ప్రభా, మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ సజీవులకి లేచిన దేవానికి వేలాది స్తోత్రం. ఈరోజు ఒక దుఃఖించే ఒక విషయం ఏముండగా ప్రభా, గడిచిన ఒక శుక్రవారం రోజున మా అమ్మగారు ప్రభా మీ యొక్క చిత్త ప్రకారంగా ప్రభా ఆమె యొక్క జీవిత కాలాన్ని ముగించి మీ యొక్క రాజ్యంలో చేరి ఉంటున్నదని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం ప్రభా. ఆమె శాంతి దయచేయండి ప్రభా. ఆమె ఒక విశ్వాస జీవితాన్ని, ఆమె సాక్ష్య జీవితాన్ని ప్రభా మీకు బాటంగా తెలుసు ప్రభా. ఆ ఉన్నన్న కాలం ప్రభా మీకు అత్తుకొని మీకు మహిమకరంగా జీవించి ఉంటున్నదని మేము గట్టిగా నమ్ముతా ఉండగా ప్రభా, ఆమె ప్రభా ఆ యొక్క జీవితకాలం ముగించి ప్రభా ఈ యొక్క జీవయాత్రను ముగించి ప్రభా ఈ యొక్క పరలోక యాత్ర చేరి ఉండగా ప్రభా మీ యొక్క రాజ్యంలో చేర్చుకునండి. ఆమెకు ఆత్మశాంతి దయచేయండి. విడిపోయిన ప్రభా నాన్నగారికి, కుటుంబీకులకు, ఇక్కడ వచ్చిన బంధువులుగా మా యొక్క స్నేహితులందరికీ ప్రభా మీరే ఒక ఆదరణకర్తగా ఉండండి ప్రభా. ఆ ఒక లోటును తీర్చేవారుగా ఉండండి ప్రభా. మీరే మమ్మల్ని ప్రభా ఆదరించి ప్రభా మేము ఇంకా ఒకరోజు ప్రభా మీ యొక్క రాజ్యం చేరే వాళ్ళమే ప్రభా. అయినను ప్రభా మాకు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వేలాది స్తోత్రం. మా ఒక జీవితాలను ప్రభా మేము రూపించుకొని మీ వైపు త్రిప్పి ప్రభా ఒక సాక్ష్య జీవితాన్ని జీవించడానికి ఇచ్చిన అవకాశం కొరకు నీకు వేలాది స్తోత్రం. మరొకసారి ప్రభా అమ్మగారిని ప్రభా ఈ యొక్క 9వ రోజున ప్రభా ఈ యొక్క స్తుతి కూడిక మేము పెట్టుకొని ఉండగా ప్రభా ఆ ఒక ఆత్మకు శాంతి దయచేయండి. ఆ ఒక స్తుతి కూడికనుక ప్రభా ఆది అంతం మీరే ఉండి ఎలాంటి ఒక లోటు, ఎలాంటి ఒక అలజడి లేకుండా, ఎలాంటి ఒక కొరత లేకుండా ప్రభా జయప్రదంగా మీ మహిమకరంగా ఉండేలాగా సాయం దయచేయండి. ఇక్కడ తలవంచిన ప్రతి ఒక్క సేవకుల కొరకై, బంధు బలగ కొరకై, నాన్న కొరకై, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ కొరకై ప్రభా మీరే వాళ్ళని కాచి కాపాడండి. ఇక్కడి నుంచి వెళ్తుండగా ప్రభా మీ మహిమకరంగా మా ఒక జీవితాలను రూపించుకునేదానికి సాయం దయచేస్తారంటూ మరొకసారి అమ్మగారిని ఆత్మకు శాంతి దయచేయమని మేము కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు రాయబడినటువంటి దేవుని వాక్యం చదవబడుచుండగా విందులు. పరిశుద్ధ గ్రంథము నుంచి రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము
మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు వ్రాయబడినటువంటి దేవుని వాక్యము చదవబడుచుండగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. దేవుని వాక్యం చదవబడుచుండగా విందుము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించినలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడికి తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనంలో గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యం అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజు సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండగా మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచు. దేవుడి వాక్యం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అని పరిశుద్ధ గ్రంథంలో మీరు సెలవిచ్చినటువంటి ప్రబోధాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ దేన దాసురాలు, ఈ ఇంటి యజమానురాలు శ్రీమతి దమ్ము మేరీ రాజేశ్వరి అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, వారి యొక్క జీవితాన్ని మేము స్మరించుకుంటూ వాక్యములో నుంచి భార్యను కోల్పోయినటువంటి భర్తకును, తల్లిని కోల్పోయినటువంటి బిడ్డలకును, కుటుంబ సభ్యురాలను కోల్పోయినటువంటి రక్త సంబంధీకులకును కావలసినటువంటి నిమ్మళమైన మాటలు, నిబ్బరమైన మాటలు, నిరీక్షణ కలిగించే మాటలు, వారిని వ్యాకులములో నుంచి విశ్వాసంలోకి నడిపించేటువంటి మాటలు మీరు మాకు బోధించమని, నేర్పించమని, కుటుంబాన్ని ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి ఈ ఆదరణ కూడిక ద్వారా మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు, మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శ్రేష్టమైనటువంటి నామములో ఈ రాజేశ్వరి అమ్మగారి యొక్క ఆదరణ స్తుతి కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి దేవుని యొక్క వాక్కు వారికి ఆదరణ, వారికి నిరీక్షణ, వారి యొక్క బాధలలో నుంచి విముక్తిని ప్రసాదించులాగున మనమందరం కూడా వారిని బట్టి వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా మన యొక్క అనుదిన కుటుంబ ప్రార్థనలో వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా కుటుంబ సభ్యులకు మనవి చేస్తూ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో ఆఖరి లైన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము ఆఖరి
లైన్ని మనం చదువుకుందాం. నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నది. నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రము ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట విన్నారా? సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో మరి భక్తుడు దావీదు మహారాజు అంటున్నాడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నది అంటున్నాడు. ఈ మాట మనమందరం కూడా దావీదుతో కలిసి మనమందరం కూడా చెప్తాం. చెప్పండి, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నది. చాలండి. అడుగు అంటే ఎంత స్థలం అండి? అడుగు అంటే ఈ టేబుల్ ఇది 2 అడుగులు, అవునా? అంటే నాకు మరణానికి అంతే. అంటే నా ఎదురుగుండా ఉంది ఇక మరణం. ఈ మాటలు మరి జీవితాన్ని వడపోసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. జీవితాన్ని అన్ని కోణాల్లో నుంచి చవి చూసినటువంటి భక్తుడు దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నది అంటున్నాడు. దావీదుకు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న నీకైనా నాకైనా ఎవరికైనా మనకు మరణానికి డిస్టెన్స్ ఎంత, గ్యాప్ ఎంత, దూరం ఎంత? అడుగు మాత్రమే. సో ఒక్క అడుగు దూరంలో, మరణానికి అడుగు దూరంలో నీవు నేను ఉన్నావు. సో ఒక్క అడుగు నువ్వేసినా మరణం దగ్గరికి వెళ్తావు, ఒక్క అడుగు అదేసినా అది నీ దగ్గరికి వస్తుంది. మనం వేయకోకుండా అలాగే ఉన్నా అది అడుగేసి వస్తుంది. ఒకవేళ మనం ఒక్క అడుగేసినా దాన్ని కలుసుకోవాల్సిందే. ఎటు చూసినా కానీ అది అడుగు వేసినా మనం అడుగు వేసినా మరణాన్ని మాత్రము కలుసుకుని తీరవలసిందే. సో కాబట్టి మరణమును తప్పించుకోవటం అనేది ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషిని వల్ల కూడా కాదండి. అవునా కాదు? మరణం తప్పించుకోవటం అనేది ఎంతటి శక్తిమంతుడికైనా ఈ భూమి మీద అది చేత కాదండి. అవునా? సో కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండొచ్చు. ఇంకొద్దిగా ముందుగానే మనం ట్రీట్మెంట్ ఇచ్చుంటే కొంతకాలం బ్రతికుండేదేమో, ఇంకొద్దిగా ముందుగానే మనం జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో, లేదా ఇంకొద్దిగా ఎక్కువసేపు మనం ప్రార్థన చేస్తుంటే ఒకవేళ బ్రతికి ఉండేదేమో. ఇటువంటివి అనుమానాస్పదమైన ప్రశ్నలు, లేకపోతే సందిగ్ధమైనటువంటి ప్రశ్నలు, లేదా సందేహాలతో కూడినటువంటి ప్రశ్నలు, లేదా ఆలోచనలతో నింపబడినటువంటి ప్రశ్నలు, లేదా ఆందోళనలో నుంచి పుట్టుకొచ్చేటువంటి ప్రశ్నలు రకరకాలుగా పలు విధాలుగా ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులందరి యొక్క మనసుల్లో మెదులుతూ ఉంటాయి. ఇంకొద్దిగా మంచి హాస్పిటల్లో చూపిస్తే బాగుండేదేమో, లేకపోతే ఇంకొక 6 నెలల ముందే మనం మేల్కొని తొందరపడి ఉంటే బాగుండేదేమో, లేదా మెరుగైనటువంటి వైద్యం కొరకు మరి బెంగళూరు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో, లేదా అసలు మనం ఎక్కువసేపు ఇంకా బలంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే బ్రతుకుండేదేమో అని మనం అనుకోవచ్చు. కానీ వెన్ గాడ్ కాల్స్, దేవుని యొక్క పిలుపు అది ఎప్పుడైనా వస్తుంది, అది ఎక్కడైనా వస్తుంది, అది ఎవరికైనా వస్తుంది, అది ఎందుకైనా వస్తుంది. అవునా? సో మనం అనుకుంటాం ఎన్నో రకరకాలైనటువంటి సందేహాలతో సందిగ్ధాలతో
లేకపోతే అనుమానాలతో ఆందోళనతో కూడినటువంటి ప్రశ్నలు అనేకమైనవి మరి భర్త యొక్క మనసులో, పిల్లల యొక్క మనసుల్లో, హృదయాల్లో అనేకమైనటువంటి ఆలోచనలు మనకైతే రావచ్చు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నరుని హృదయములో ఆలోచనలు అనేకము, కానీ యెహోవా తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకము పుడతా ఉంటాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సో కాబట్టి మనము ఎన్ని ఆలోచనలు చేసినా, అమ్మా మీరు లెగొద్దట్లా మధ్య మధ్యలో ప్లీజ్ బిసిటే, మనం ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని నిర్ణయాలు చేసినా, ఎన్ని తీర్మానాలు చేసినా, నరుని హృదయములో ఆలోచనలు అనేకము, కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సో కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనపు ఆఖరి లైన్లో ఏమంటున్నాడంటే, నిజముగా నాకును మరణమునకును ఒక్క అడుగు మాత్రమే ఉన్నది అంటున్నాడు. దావీదుకు మాత్రమే కాదు, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి నీకు, నాకు, మనందరికీ కూడా the gap between death and us, the distance between death and us, మరణానికి మనకు మధ్య దూరము, మధ్య స్థలము, మధ్య వ్యత్యాసము ఒక్క అడుగు మాత్రమే. ఒక్క అడుగు నువ్వు వేసినా దానిని కలుసుకుంటావు, ఒక్క అడుగు అది వేసినా గాని అది మనను తనలో కలుపుకుంటుంది. ఈ ఒక్క అడుగు నువ్వు వేయక ముందు, లేదా ఒక్క అడుగు ఆ మరణము నీ దగ్గరకు వేయక ముందు మనం దేవుణ్ణి అడగవలసివి చాలా ఉన్నాయి. హల్లెలూయా. మరణము ఒక్క అడుగు వేసి మన దగ్గరకు రాకముందే మనము దేవునిని అడగవలసినవి చాలా ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు మనం దేవుణ్ణి అడుగుతానే ఉంటాం. ఏం అడుగుతూ ఉంటాం? మా అనుదినాహారము మాకు నేడు దయచేయము. ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. ప్రతిరోజు ప్రతి విశ్వాసి పలికే ప్రార్థన. మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటాయి? ఫస్ట్ ప్రయారిటీ ఆహారం, మన అవసరత. ఆహారం తర్వాత నివాసం, ఇల్లు అడుగుతాం. ఆ తర్వాత జీవనానికి ఒక ఉద్యోగం కావాలి, అవి అడుగుతాం. సో కాబట్టి నివసించడానికి గృహాన్ని అడుగుతాం, పోషణ కొరకై ఉద్యోగాన్ని అడుగుతాం. ఏమండి? ఆ తదుపరి మన నిత్యావసరాలన్నీ కూడా దేవుని ముందు పెట్టి ప్రతిరోజు కూడా దేవుని ముందు పెద్ద లిస్టు పెట్టి మనం అడుగుతానే ఉంటాం. అయితే అడగవలసినటువంటి వాటిని మనం అడుగుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగవలసినటువంటి వాటిని మనం అడుగుతున్నామా? ఎందుకంటే మరణానికి మనిషికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసికి పరలోకానికి కూడా మధ్య దూరము ఒక్క అడుగు మాత్రమే. వింటున్నారా? మరణానికి మనకు మధ్య దూరము ఒక్క అడుగు మాత్రమే అంటుంది బైబిల్. అదే బైబిల్ విశ్వాసికి పరలోకానికి కూడా ఒక్క అడుగు దూరమే. ఒక్క అడుగు వేస్తే పరలోకం. ఎవరికి? అందరికీ కాదు, విశ్వాసులకు మాత్రమే. అంత మాత్రమే కాదు, అదే బైబిల్ సెలవిస్తుంది. ఏ బైబిల్ అయితే మనిషికి మరణానికి ఒక్క అడుగు మాత్రమే దూరం ఉంది అని సెలవిస్తుందో, ఏ బైబిల్ అయితే విశ్వాసికి పరలోకానికి మధ్య దూరము ఒక్క అడుగు మాత్రమే అని సెలవిస్తుందో, అదే బైబిల్ సెలవిస్తుంది అవిశ్వాసికి నరకానికి కూడా దూరము ఒక్క అడుగు మాత్రమే. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. మనిషికి మరణానికి దూరం ఎంత? ఒక్క అడుగు. విశ్వాసికి పరలోకానికి మధ్య దూరం ఎంత? ఒక్క అడుగు. అవిశ్వాసికి నరకానికి మధ్య దూరం ఎంత? ఒక్క అడుగు. సో ఈ ఒక్క అడుగు నీవు వేయకపోయినా అది వేస్తుంది, అది వేయకపోయినా ఏదో ఒక రోజు నువ్వు వేయాల్సిందే. ఆ అడుగు వేయటానికి ముందు
మనం దేవుని అడగవలసినవి చాలా ఉంది. ఏంటి ఈ రోజున ఇంటి యజమానురాలు లేదు, అమ్మ లేదు, అవునా పట్టుకుమార్? అమ్మ లేదు. నేనంటాను హిస్ గ్రేస్ ఈజ్ దేర్. అమ్మ లేదు, ఆయన కృప ఉంది మీతో. ఆయన కృప ఉంది, భర్తతో ఆయన కృప ఉంది, బిడ్డలతో ఆయన కృప ఉంది. ఎందుకంటే ఏం కావాలి? ఐ థింక్ యువర్ మినిస్ట్రీ ఆల్సో హిస్ గ్రేస్. ఐ థింక్ ఆమె లేదు కానీ ఆయన కృప ఉంది. ఆమె అన్నా విడిచిపోయి వెళ్ళిపోతుందేమో కానీ ఏదో ఒక రోజు ఆయన కృప ఎన్నడూ కూడా, నా కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు. అవునా? సో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె లేకపోయినా ఆయన కృప ఎందుకుంది అని మనం చూస్తే, గ్రేస్ కమ్స్ టు us each and every moment of our challenging times. మనను సవాలు చేసేటువంటి సమయాలు మన ఎదురుపడినప్పుడు, మనం సంక్షోభ స్థితిలోకి నెట్టివేయబడినప్పుడు, మనం సందేహంలో సందిగ్ధంలో ఉన్నప్పుడు గ్రేస్ కమ్స్ టు us. The Bethany family, while they were in bereaved situation, బేతనీయ కుటుంబంలో మరణం చోటు చేసుకుంది. లాజరు చనిపోయాడు. అక్క చెల్లెలిద్దరూ చెరొక గదిలోకి వెళ్ళి ఏడుచుకుంటున్నారు. ఆ యొక్క బేతనీయ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి వారితో పాటు ఏడుస్తూ కూర్చున్నారు. అలాంటి సమయంలో ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి? ఏమండి, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నిశ్శబ్దం భయంకర సిచ్యువేషన్ ని క్రియేట్ చేసినప్పుడు గ్రేస్ కేమ్ టు దట్ ఫ్యామిలీ. కృప ఆ ఇంటిని దర్శించింది. ఆయన వచ్చి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి, ఇప్పుడు తీయొద్దు. గ్రేస్ కేమ్ టు దట్ ఫ్యామిలీ. కృప ఆయన ఇంటికి వచ్చింది, వారి ఇంటికి వచ్చింది. ఎక్కడైతే గ్రీఫ్ ఉంటుందో, దుఃఖం ఉంటుందో, వేదన ఉంటుందో, బాధ ఉంటుందో, విచారం ఉంటుందో, వేర్ దేర్ వాజ్ గ్రీఫ్ దేర్ విల్ బి గ్రేస్. హల్లెలూయా. ఎక్కడ దుఃఖము ఉంటుందో అక్కడ ఆయన కృప ఆవరిస్తుంది. ఆ ఇంట్లో దుఃఖము ఉంది. చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులైంది. చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులైనటువంటి నిశ్శబ్దము అలుముకున్న ఆ ఇంటిలోకి, మరణము చోటు చేసుకున్న ఆ ఇంటిలోకి, భయంకరమైన వాతావరణము చుట్టుముట్టిన ఆ ఇంటిలోకి గ్రేస్ విజిటెడ్ దట్ హౌస్. కృప ఆ ఇంటిని దర్శించింది. హిస్ గ్రేస్ విజిటెడ్ దట్ ఫ్యామిలీ. ఆ ఇంటిని ఆ కృప దర్శించగా ఏం చేసింది? గ్రేస్ నాట్ ఓన్లీ కమ్స్ టు us when our situations are worse. మన పరిస్థితులు ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు కృప కేవలము మన యొద్దకు రావటం మాత్రమే కాదు, కానీ గ్రేస్ ఆల్సో కాల్స్ దట్ ఫ్యామిలీ. కృప ఆ ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చి కృప ఆ ఇంటి వారిని పిలుస్తుంది. అందుకే మార్త గబగబా పరిగెత్తుకుని లోపలికి వెళ్ళి మరియా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటే, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడు అనే మాట చెప్తుంది. హల్లెలూయా. గ్రేస్ కమ్స్ టు us when situations are worst. మన పరిస్థితులు బాధాకరంగా, దయనీయంగా, అయోమయంగా, ఆందోళనకరంగా, అర్థం కాని పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు కృప మన ఇంటికి వస్తుంది. వచ్చి
ఏం చేస్తుందంటే ఆ కృప పిలుస్తుంది మనల్ని. సో గ్రేస్ కేమ్ టు దట్ ఫ్యామిలీ అండ్ గ్రేస్ కాల్స్ దట్ ఫ్యామిలీ. కృప ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు అని చెప్తుంది మార్త. అవునా? సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్తను పిలిచాడు, మరియను పిలిచాడు. ఈ రోజున ప్రభు యొక్క పాదాల చెంత నిత్య విశ్రాంతిలో ఉన్న ఈ ఇంటి ఇల్లాలు తల్లిగారు, ఆమె పేరు కూడా మరియా, మేరీ రాజేశ్వరి. ఇప్పుడు కృప బేతని ఇంట్లో ఎవరిని పిలుస్తుంది? ఎవరిని పిలుస్తుంది? మరియ దగ్గరకు వచ్చి మార్త అంటుంది, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడు. ఎవరిని పిలుస్తుంది? మార్తను పిలవట్ల ఆయన, మార్తను పిలవట్ల. ఆయన వచ్చి మరియ ఏదేని అడుగుతున్నాడు. ఎదురుగుండా ఉన్నటువంటి మార్తను గురించి అడగటం లేదు, కానీ లోపల కూర్చుని ఏడుస్తున్నటువంటి మరియను అడుగుతున్నాడు. ఆమె గబగబా లోపలికి వచ్చి, బోధకుడు నిన్ను పిలుచుచున్నాడు, నిన్ను రమ్మని పిలుస్తున్నాడు అని అంటుంది. అవునా? ఎందుకు? ఎదురుగుండా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, యూదులు ఎంతో మంది ఉన్నారు అక్కడ ఏడుస్తూ. ఎదురుగా ఉన్నటువంటి ఆ మరియ యొక్క అక్క మార్త ఉంది, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏడ్చుచూ ఉన్నటువంటి మరియను మాత్రమే ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకంటే మరియ ఆయనకి ఎంత ఇష్టం అంటే, మరియ ఉత్తమమైన దానిని ఎంచుకొనెను అన్నాడు ఆయన ఒకప్పుడు. అవునా? మరియ లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆఖరి వచనం, మేరీ హ్యాస్ చోజన్ ద బెస్ట్ థింగ్ ఇన్ హర్ లైఫ్. Mary has chosen the best thing in her life. What is the best thing that this Mary Rajeshwari has chosen in her life? ఆ మరియా ఏమి ఎంపిక చేసుకోవటాన్ని బట్టి అంత గొప్ప ప్రశంస ఆ బోధకుడు ఆనాడు బేతనీ ఇంటిలో ఉన్న మరియకి ఇచ్చాడు. ఈ రోజున ఈ ఇంటి మరియకు అంత గొప్ప కితాబు దేవుడు ఏమిస్తున్నాడు? ఆమె ఏమి ఎంచుకుంది? ఆ రోజు ఆ మరియా ఆయన పాదాల దగ్గర గడపటం అనేది. ఈ రోజున ఈ మరియా ఆమె ఏమి ఎంచుకుంది? ఆయన పాదాల దగ్గరే నిత్య విశ్రాంతిలో గడపటం. ఆయన పాదాల దగ్గర గడపట స్థలం కంటే మించిన స్థలం మరొకటి లేదండి. హల్లెలూయా. సో కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై ఐఎమ్ రిపీటెడ్లీ టెల్లింగ్ టు దిస్ ఫ్యామిలీ, టు దిస్ హౌస్ హోల్డ్, అమ్మ లేదు, ఆయన కృప ఉంది. ఆయన కృప ఉంది. ఆమె లేదు, ఆమె కృప ఉంది. ఆ కృప ఉంది. సో గ్రేస్ కమ్స్ టు us ఇన్ ఏ గ్రీవ్డ్ సిచ్యువేషన్. దుఃఖములో, వేదనలో, విచారంలో ఉన్నప్పుడు కృప వస్తుంది. వచ్చిన కృప ఏం చేస్తుందంటే, గ్రేస్ కాల్స్ us, మరియా బయటకు రా. మార్త వచ్చి, లే, బోధకుడు నిన్ను రమ్మని పిలుచుచున్నాడు అని చెప్తుంది. అవునా? సో అదే బోధకుడు ఆ మరియను కూడా పిలిచాడు. నేను ఊరు వెళ్ళే ముందే ఉదయం 7 గంటలకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రేర్ చేసి, ఎందుకంటే ఒక వారం వరకు రానని నాకు తెలుసు కాబట్టి నేను ప్రేర్ చేయడానికి వెళ్ళాలి అని అనిపించి వెళ్ళా. పొద్దున్న 7 గంటలకు వెళ్ళాను ఆ రోజు ఊరు వెళ్ళే ముందే. వాళ్ళకు కూడా చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. సడన్గా లేచి గాడ్ విన్ నేను ఇద్దరు వెళ్ళిపోయాము 7 గంటలకల్లా. వెళ్తే గుర్తుపెట్టింది, మాట్లాడింది, చాలాసేపు కూర్చుంది, చక్కగా కూర్చుంది. ఆ తర్వాత నేను ఇమీడియట్గా మెసేజ్ పెట్టా కుమార్కి. నేను, కుమార్, నో వరీస్, షీ విల్ గెట్ రికవర్ అండ్ షీ విల్ కమ్ సూన్. సో ఆమె ఇంటికి త్వరగా వస్తుంది అన్నమాట. సో మనం మన ఇంటికి అనుకున్నాం, దేవుడు తన ఇంటికి అన్నాడు. సో ఏదైనా కానీ మన ఇంట్లో ఉండే విశ్రాంతి కన్నా దేవుడి ఇంట్లో ఉండే విశ్రాంతి చాలా గొప్పది. అవునా? మనం ఇచ్చే విశ్రాంతి మరి కూర్చోపెట్టి చక్కగా ఫ్యాన్ వేసి టయానికి అన్నీ పెడతాం. ఆయన నిత్య విశ్రాంతి, ఇటర్నల్ రెస్ట్. అవునా? అక్కడ దుఃఖం కానీ, ఏడుపు కానీ, బాధ కానీ, వేదన కానీ, విచారం కానీ, కన్నీళ్లు కానీ, కలతలు కానీ, కష్టాలు కానీ ఏమీ లేనటువంటి ఆ నిత్య విశ్రాంతిలోకి ఆమె ప్రవేశించింది. చాలాసేపు, దాదాపుగా 1 గంట సేపు కూర్చున్నాం అక్కడే, మాట్లాడాం.
అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు నాకు ఆల్మోస్ట్ మంత్లీ 2 సార్లు అయినా మటన్ బిర్యానీ పంపిస్తాను. ఎప్పుడు ఇంట్లో వేరే వేరే వాలంటీర్లు చేసుకుంటారు, కానీ నాకు మాత్రం ఫాదర్ అది తినడం, పెద్దదే తినడం, అట్లాగే చికెన్ తినడం, మటనే తెప్పించాలి, అది కూడా పలానా అంగట్లోనే తింటాడని ఎప్పుడు కూడా ఆమె అంత ప్రేమగా చూస్తుంది. సో ప్రతి అకేషన్లో కూడా నన్ను మర్చిపోదు అసలు ఆమె. ఆడ పెద్దలన్నా మర్చిపోయినట్టుగా నాకు తెలియదు, కానీ ఏం తిన్నావు, ఎట్లా ఉంటున్నావు, ఒక్కడే ఉంటున్నావు అని చాలా చాలా ప్రపోజల్స్ కూడా చెప్పింది నాకు. సో అంత జాగ్రత్తగా పట్టించుకునేదన్నమాట. ఎందుకంటే మాకంటే నేను ఐజీతో ఎక్కువ క్లోజ్గా ఉండేవాడిని. ఐజీతో చాలా క్లోజ్గా ఉండేవాడిని అసలు. ఐజీతో 2011 నుంచి కూడా. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమ్మ లేదు కానీ ఆయన కృప ఉంది. ఆయన కృప ఏం చేస్తుందంటే హిస్ గ్రేస్ కమ్స్ టు us అండ్ హిస్ గ్రేస్ కాల్స్ us. ఆయన కృప మనం పిలుస్తుంది. బోధకుడు రమ్మని పిలుచుచున్నాడు. పిలిచిన తర్వాత అలా విడిచిపెట్టి వెళ్ళిపోదు ఆ కృప. మూడవదిగా గ్రేస్ కమ్స్ టు us, గ్రేస్ కాల్స్ us అండ్ గ్రేస్ కేర్స్ us. గ్రేస్ కేర్స్ ఫర్ us. ఆ కృప నిలబడి ఏమంటుందో తెలుసా? వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత సమాధి ఎక్కడ ఉందో చూపించండి అంటున్నారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత, మార్త బయటకు వచ్చిన తర్వాత, మరియ బయటకు వచ్చిన తర్వాత, ఆ ఊరి యూదులందరూ బయటకు వచ్చిన తర్వాత వారందరి ముందు నిలబడిన ఆ కృప వారందరిని ఏమడుగుతుందో తెలుసా? వేర్ డిడ్ యూ బర్రీ లాజర్? లాజరును ఎక్కడ భూస్థాపన చేశారో నాకు చూపించండి అన్నప్పుడు వాళ్ళు తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకువెళ్తూ మార్త అంటది, 4 రోజులు అయిపోయింది, మట్టి ఇచ్చి 4 రోజులు అయిపోయింది, బాగోదు, స్మెల్ వస్తుంది అనే చెప్తారు. కానీ ఆయన అంటాడు, అప్పుడు ముందే అంటాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరెన్నటికీ చనిపోడు. మార్తా మార్తా, నీవు నమ్ముచున్నావా? అందుకే బయట ఉన్నప్పటికీ మార్తను పలకరించలా. ఎందుకంటే నీవు నమ్ముచున్నావా అంటే అపనమ్మకంతో ఉన్న వ్యక్తులను ఆయన పలకరించడు. అపనమ్మికతో అవిశ్వాసముతో ఉన్న వ్యక్తులను ఆయన పలకరించడు. అటువంటి వ్యక్తుల కోసం ఆయన రాడు. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే విశ్వాసంతో లోపల కూర్చుంది చూసారా? ఆయనకు తెలుసు, ప్రభు పాదాల దగ్గర గడిపిన ఆ స్త్రీకి తెలుసు యేసు యొక్క శక్తి ఏంటో, యేసు యొక్క అధికారం ఏంటో, యేసు యొక్క మరి బలమేంటో, యేసు ఎవరో లోపల కూర్చుని బాధపడుతున్నటువంటి మరియకు బాగా తెలుసు. అపనమ్మికతో ఉన్నటువంటి మార్తను ఆయన దర్శించలేదు, పలకరించలేదు, మాట్లాడలేదు. కానీ నీవు పోయి మరియను పిలువుము అంటున్నాడు. మరియ బయటకు వచ్చిన తర్వాత, ఊరి వారందరూ బయటకు వచ్చిన తర్వాత, గ్రేస్ కేమ్ టు దెమ్, గ్రేస్ కాల్స్ దెమ్ అండ్ గ్రేస్ కేర్స్ ఫర్ దెమ్. మీరందరూ ఆయన కోసం ఏడుస్తున్నారు కదా, ఆయన ఎక్కడ సమాధి చేశారో చూపించండి నాకు. అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. 4 రోజుల తర్వాత కూడా వారి యొక్క దుఃఖము ఆయనను మరణించిన లాజరును సజీవునిగా చేయాలి అనిపించేటువంటి స్థలానికి వారిని తీసుకువెళ్ళింది. ఆ సమాధి దగ్గర నిలవబడిన తదుపరి జీసస్ స్టార్టెడ్ వీపింగ్. ఆయన ఏడవటం మొదలుపెట్టాడు. ఇక్కడున్నటువంటి అయ్యగారులు కానీ విశ్వాసులు కానీ, మీతో పాటు మేము కన్నీళ్లు కార్చమేమో కానీ మీ కొరకు కన్నీరు కార్చేవాడు కృపరూపంలో మీ ఇంటికి వచ్చాడు. అమ్మలేదు కానీ ఆయన కృప ఉంది. ఆ కృప మీ కొరకు కన్నీరు కారుస్తుంది. మీరెంత బాధను అనుభవిస్తున్నారో అదే బాధను ఆయన కూడా అనుభవిస్తున్నారు. ఆ మార్తా మరియలు, ఆ ఊరి యూదులు, ఆ ఊరి ప్రజలు ఎంత బాధను అనుభవిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. యేసు కన్నీళ్లు విడిచెను అనేటువంటి మాట ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. సో గ్రేస్ కేమ్ టు దెమ్, గ్రేస్ కాల్స్ దెమ్ అండ్ గ్రేస్ కేర్స్ ఫర్ దెమ్ అండ్ అబవ్ ఆల్
గ్రేస్ కంఫర్టెడ్ దెమ్. ఆ కృపే ఆ ఇంటికి ఆదరణ తీసుకొచ్చింది. ఆ తదుపరి చాలా కాలం సజీవుడైన లాజరు ఆయనతో పాటు తిరిగి ప్రయాణం చేశాడు. అదే రీతిన మృతి నొందిన మన తల్లి ఆయన రెండవ ఆగమనాడు సజీవురాలై తిరిగి ఆయనతో ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఏంటి, ఒక్క అడుగు, మరణానికి మనిషికి ఒక్క అడుగు తేడా, విశ్వాసికి పరలోకానికి ఒక్క అడుగు తేడా, అవిశ్వాసికి నరకానికి ఒక్క అడుగు తేడా. ఈ ఒక్క అడుగు మరణము మన దగ్గరకు వేసినా, మనము మరణాన్ని దగ్గరకు వేసినా కానీ మన జీవితం ముగించబోతుంది. ముగించబోయే ముందు మనము అడగవలసింది ఒక్కటి ఏంటో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, 27వ కీర్తన 4వ వచనం, అది చదువుకుని ముగించుకుందాం. 27వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దావీదు భక్తుడు అడుగుతున్నాడు, ఒక్కటే అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏంటండి? ఒకటి, నీ ప్రసన్నత నేను చూడాలి అంటున్నాడు. 2, నీ ఆలయములో నేను ధ్యానం చేయాలంటున్నాడు. 3, నీ మందిరములో నేను నివసించాలి. అవునా? నీ ప్రసన్నత నేను చూడాలి, నీ ఆలయములో నేను ధ్యానం చేయాలి. 3, నా జీవితకాలమంతా నీ మందిరములో నేను నివసించాలి. ఆమె జీవించిన కాలము ఆలయంలో ధ్యానం చేసింది, జీవించిన కాలము దేవుని ప్రసన్నతను అనుభవించింది. ఈ నిద్రించిన తదుపరి తన జీవిత కాలమంతా ఆయన పాదాల చెంత నివసించటానికి వెళ్ళిపోయాడు. అవునా? ఈ రోజున మరణించక ముందు నీవు నేను కూడా అడగవలసింది ఇవే. ప్రభువా, మరణించే ముందు నీ ప్రసన్నత నేను చూడాలి, నీ ఆలయంలో నేను ధ్యానం చేయాలి, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించాలి. ఎంతకు మించి నీకు నాకు వేరేదేది లేదు. కాబట్టి యేసే రక్షణ అని నమ్మి, యేసే నిరీక్షణ అని నమ్మి, యేసే విమోచన అని నమ్మితే మరణము ఒక్క అడుగు నీ దగ్గరకు వేసిన, నువ్వు ఒక్క అడుగు మరణం వైపు వేసిన, రక్షింపబడిన నీవు, నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీవు, విమోచింపబడిన నీవు విశ్వాసిగా మారితే విశ్వాసికి పరలోకానికి మధ్య దూరము కూడా ఒక్క అడుగే. ఆ ఒక్క అడుగు నువ్వు వేసేలోపు ఈ 3 విషయాలు, ప్రభువా నీ ప్రసన్నత, ప్రభువా నీ ఆలయంలో ధ్యానం చేయాలి, నీ మందిరంలో నేను నివసించాలి. ఈ కోరిక కోరుకుని మన జీవితాలను సిద్ధపరచుకుందాం. లేక దేవుడు ఇంటి వారికి ఆదరణ, శుభప్రదమైన నిరీక్షణ వారికి అనుగ్రహించి, అమ్మ లేకపోయినప్పటికీ ఆయన కృప ఈ ఇంటి వారితోనూ వారి యొక్క పరిచర్యలతోనూ ఉండులాగున మన అనుదిన వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును తన వెంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జేమ్స్ ఫాదర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. కుటుంబ ఆదరణను బట్టి కుటుంబంలో దేవుడు వారికి నిమ్మళమును, నిబ్బరాన్ని, ధైర్యాన్ని ప్రసాదించులాగున అందరం కూడా తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా,
ఇంతవరకు అద్భుతమైన మృదువైన మధురమైన ఈ మాటల చేత గాయపడిన ఈ గృహమును ఆదరించినటువంటి విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదాసుల ద్వారా అద్భుతమైనటువంటి విషయాలు బయలుపరిచి దుఃఖములో, వేదనలో, చింతలో ఉన్న కుటుంబాన్ని ధైర్యపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ గడిలో విశేషముగా కుటుంబ ప్రియురాలు శ్రీమతి మేరీ రాజేశ్వరమ్మ గారు ఇహలోక యాత్రను ముగించినటువంటి గడియలు ప్రియ కుటుంబం మాత్రమే కాకుండా గురువులేమి చేరి వచ్చిన ప్రతి వారికి కూడా ఎంతో దుఃఖమును, చింతను కలిగించినటువంటి గడియలు ప్రభువా. నీ దాసురాలు కొద్దిపాటి జీవితంలో కుటుంబంలో తండ్రి ఆదర్శవంతురాలుగా తన భర్తకు ఏ రీతిగా లోబడి సంసారములో ప్రభువా ముందుకు సాగిన పిల్లలను ఏ రీతిగా నీ భయములో పెంచవలేనో అలాంటి జ్ఞానమును అనుగ్రహించారు. బంధువులతో కలిసి నాయన ఆమె ఏ రీతిగా తన ప్రేమను పంచుకున్నారో అద్భుతమైన రీతిలో నడిపించారు. మరి మా ప్రభువా, గురువులను సత్కరించడంలోను ప్రేమించడంలోను అనేక రీతులుగా గొప్ప సాధన వారు వాడబడి ఉన్నారు ప్రభువా. ఈ దినములో వారు లేనటువంటి లోటును ఎవరు తీర్చజాలరు నాయన, కేవలం నీ కృపయే మా తండ్రి. అలనాడు బేతనీయ గృహములో కన్నీటితో, దుఃఖముతో, చింతలో ఉన్న కుటుంబము నీ కృప ఏ రీతిగా ఆవరించి దుఃఖ బాష్ప బిందువులు సంతోష బాష్ప బిందువులుగా మారినో ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఈ గృహములో నీ ప్రసన్నతను అనుగ్రహించండి ప్రభువా. నీ కృప ఈ గృహమును ఆవరించి నాయన నీ బిడ్డలను ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. మరి విశేషంగా ఇశ్రాయేలీయులు ప్రార్థిస్తున్నాము నాయన. భార్య భర్తల అనుబంధంలో వారు చేసినటువంటి ప్రయాణము ప్రభువా, వారి యొక్క సావాసము, అనుబంధం ఎంతో గొప్పది నాయన. మరణమే ఒకటి వేరు చేయనటువంటిది. మరి ఇలాంటి ఏర్పాటు కలిగినటువంటి ఈ అనుబంధంలో నీ సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరుడు ధైర్యాన్ని పొంది మా ప్రభువా ఇక నీ వైపు చూస్తూ తన ప్రయాణం సాగించడంలో ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మేము యాత్రికులము, ప్రయాణస్థులమైనాము నాయన. ఈ ప్రయాణం ఏ సమయంలో ఎవరిది ముగినదో తెలియదు. అయితే నీ దాసురాలు తన ప్రయాణం ముగించుకుని ధన్యురాలుగా పిలువబడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబము నాయన ఆ విధులను ఆదర్శకరమైనటువంటి విషయాలను ముందుకు సాగించడంలో బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. దుఃఖంలో కుటుంబాన్ని కన్నీటిని తుడిచి ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఇక్కడ అనేకులు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. ప్రతి వారి యొక్క ప్రార్థన అంగీకరించి నిమన్నైన ఆదరణ, ఓదార్పు గృహానికి అనుగ్రహించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమర్పణ ప్రభు నేర్పిన ప్రార్థన అంత్యాశ తీసుకుని సెలవు తీసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని ఇంకా నేను కళ్ళలో అనుకోలేదు. ఎందుకంటే ఎంత చక్కగా చెప్పాలంటే మా ఒక ఫ్యామిలీ ప్రిపేర్డే లేదు. ఎందుకంటే అమ్మగారు ఉన్న ఒక ఆరోగ్యము, ఆమె దేవునిలో ఉండే ఒక బలంగా వాడబడుతూ ఉన్నది. అయితే హఠాత్తుగా అయ్యగారు చెప్పినట్టు దైవ నిర్ణయము, దేవుడి పిలుపు. ఎందుకంటే ఇక్కడికంటే ఆ ఒక నివాస స్థలం చక్కగా ఉంటుందని అయ్యగారు చెప్తా ఉంటున్నారు. నిజంగా బాధాకరంగా ఏంటంటే ఆమె ఒక సిద్ధపాటు మాత్రం మాకు చాలా చక్కగా ఒక ఆదరణంగా ఉంటుంది. ఎందుకంటే దేవునిలో ఉన్నది ఖచ్చితంగా అక్కడ చేరి ఉంటుందని ఒక గట్టి నమ్మకము. అయితే శారీరకంగా మా ఇంటికి ఒక లోటు. ఎందుకంటే ఒక తల్లిని కోల్పోయింటున్నాము. మాకు కానీ
చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధగా ఉంది. మీరందరూ ప్రేమించి నిజంగా ఆమె గుడిలో ఉన్నను లేకున్నను ఆమె ఆరోగ్యపరంగా కొంచెము బాధల్లో ఉన్నాను. మీరు ఎప్పటికీ ఆమెకు ఆ ఒక్క లోటు లేకుండా అయ్యగారు కానివ్వండి, దిననిత్యము వారానికి ఒక్కసారన్నా ఎవరో ఒకళ్ళు దర్శిస్తారు. అమ్మగారు ఇంకా ఆ రోజున ఏమన్నా కూటాలకు వెళ్ళకపోతే ఇంటికి వచ్చి మరి ఆ రోజు జరిగిన ఒక విషయాలు చెప్పి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అయినను మేము మా ఒక కుటుంబీకులుగా కోరేది ఏముంటున్నదంటే ఆమె పట్ల ఉన్న ఒక ప్రేమ, ఆమె పట్ల ఉన్న ఆదరణ మా ఒక కుటుంబానికి ఉండాలి. మీరు పెద్దలుగా మమ్మల్ని ఇంకా మా ఒక కుటుంబాన్ని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మతికి చేసుకోండి. ఇంకా ఎక్కువగా ఒక ఆదర్శ కుటుంబంగా మేము ఎదగాలి. ఇంకా దేవుని యొక్క రాకడ కొరకై మేము ప్రిపేర్ కావాలి. మీరందరూ వచ్చినందుకు అయ్యగారికి అందరికీ నా ఒక నిండు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చిన్న సాక్ష్యం చెప్తాను. దేవుని పేరట మరి జీవనలోకి అయ్యగారు వందనాలు. అయితే నేను ఈ కుటుంబానికి 91లో ఒక అనాథుడిగా వచ్చినాను ఇక్కడికి. నా పేరు ఫిలిప్ దాసు. నాకెవరు ఇక్కడ బంధువులు లేరు. తల్లి ప్రేమ ఏందో ఆ తల్లిగారిని చూసినాను. ఈ క్రిస్టియన్స్ అంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎలా ప్రేమిస్తారో ఆ తల్లి అంతగా ప్రేమించి అన్ని విషయంలో, నా వివాహ విషయంలో కూడా అన్నగారు ఇక్కడ ఉన్నారు, జోన్ సాయి గారు, మరి వాళ్ళ రిలేషన్ అమ్మాయిని చూసుకోవడము అన్నీ ఉచితంగానే చేసి సేవ ఎలా చేయాలో, భార్య పిల్లలు ఎలా ఉండాలో, ఇక్కడ తల్లిగారు 110 మంది ఉన్నారు నా వివాహం చేసిన సిఎస్ఐ చర్చిలో. కానీ ముఖ్యంగా ఈ తల్లిగారి ప్రేమ అద్భుతం. ఆమె ఒక డైమండ్ ఉమెన్. నేను చెప్పాలంటే ఒక వజ్రం లాంటి తల్లి. ఏ వైపు చూసినా ఆమెలో ఎలాంటి రిమార్క్ కనపడల. సహనము, ఓర్పు, ప్రేమ, కరుణ, విశ్వాసం. చచ్చిపోతాం అనుకున్నా మేము కరోనా టైంలో. అన్నం లేదు, మాకు సంఘం లేదు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నాగ్పూర్లో. అలాంటి పరిస్థితిలో ఫోన్ చేసి, అయ్యా ఫిలిప్ అయ్యా ఎలా ఉన్నారు పిల్లలు, ప్రతి నెల అన్ని విషయంలో సహాయం చేసి ప్రతి క్రిస్మస్కి 10,000 రూపాయల బట్టలు, ఇప్పుడు నేను వేసుకునే ఈ కాస్ట్లీ బట్టలు కూడా వాళ్ళే. నేను ఏ రోజు మా భార్యకి చీర కొనలేదు, ఏ రోజు నా పిల్లలకి నేను బట్టలు కొనలేదు. ఇప్పుడు వరకు వేసుకున్నదంతా మీరు ఇచ్చింది. కానీ సేవలో మాత్రము ఆ తల్లి చేసినది ఎప్పుడు కూడా మర్చిపోను. నేను వస్తే అమ్మా నేను ఎవరింట్లో ఉండాలి, హుబ్లీకి వస్తే నాకు ఆశ్రయం లేదు కదా అన్న. ఏంది నాయన అత్త అట్లా అంటావు, నువ్వు రా, నేను ఉన్నాను కదా. ఆ తల్లి సేవలో ఎంత బలపరిచిందంటే ఆ తల్లి మూలంగా ఈరోజు అన్ని రాష్ట్రాలు తిరిగి సువార్త సేవ చేయడంలో నాకు చాలా వెనక నుండి ఫైనాన్షియల్ గాను ప్రార్థన కానీ తల్లులు చేసిన మేలు నేను ఎప్పుడు మర్చిపోను. ఒక అనాథుడికి మీ ఘనంగా వివాహం చేసి ఒక గొప్ప సేవకునిగా నిలబెట్టకపోయినా ఒక సువార్థికునిగా మీరు నిలబెట్టి మీ సంఘానికి ఒక మంచి పేరు. మరి చాలా సంతోషం. మా అమ్మగారు లేరు, ఆ రోజు చనిపోయిన వెంటనే నేను రాజస్థాన్లో ఉన్నాను. ఒక ఇంట్లో ప్రేర్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. కాలు చేతులు పడిపోయి ఏడుస్తా ఉన్నాను, ఏం చెయ్యాలి. మా మిసెస్ అన్నది నువ్వు తొందరగా వెళ్ళిపో, వెళ్ళాల్సిందే నీ హుబ్లీకి. మరి ప్రార్థన చెప్పినా అయ్యా నేను అందుకోలేండి. ఆ రోజు 11 గంటలకి సమాధైంది. చాలామంది ఫోన్లు చేసినారు, 11 గంటలకే చేసినారు, 11 గంటలకే చేసినారని. కానీ అనుకోకుండా నిన్న రావాల్సి వచ్చింది. దేవుడు ఆ తల్లి ప్రేమను, మరి ఆ అన్న ఇస్రాయల్ అన్న కూడా వారి కుటుంబానికి ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఒక కన్న కొడుకులాగా చూసుకునేది. కూర్చున్నా, లేచినా, తిన్నా తినకపోయినా, ఎక్కడున్నా కానీ మర్చిపోను. నేను ఎవరో కానీ వారి సొంత కుమారులుగా నన్ను చూసినారు. ఆ తల్లికి ఈరోజు పరలోకములు ఉంది. వారి కుటుంబానికి మరి వారి ప్రేమను బట్టి ఈరోజు నేను నిలబడటానికి సేవలో గొప్పగా దేవుడు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ తల్లి లేనందుకు, మరి అలాంటి తల్లి ఇంకా నాకెవరు దొరుకుతారు?
ఎందుకు రావాలా, ఇంకా ఎక్కడ ఉండాలా అనుకున్నప్పుడు ఒక తల్లి అన్నది, అయ్యా అట్లా అనుకోకు, నువ్వు నీకోసం ఎవరో ఒక తల్లి నీకు కుడికి నిలబడతారు, నీకు చాలామంది తల్లులు ఉన్నారు అని గొప్పగా ఒక ధైర్యం ఇచ్చింది పొద్దున ఒక అమ్మ నాకు. దేవుడు మరి అయ్యగారు ఈ సమయం ఇచ్చిన వీళ్ళందరికీ, అలాగే అయ్యగారికి మరి కుటుంబీకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తల్లి ప్రేమను బట్టి వందనాలు. మేము ఎప్పుడు ఆ తల్లి సేవా విషయంలో ఘనంగా సాక్ష్యం ఇస్తాం. పేదవాళ్ళకు బట్టలు వేయడంలోను, అన్నం ప్యాకెట్లు పంచడంలోను, భిక్షగాళ్ళకు ఆశ్రమం వేయడంలోను, అనేక అనాథులకు సేవకులకు ప్రతి నెల ఎంతమంది సేవకులు ఇక్కడికి వస్తారు. ప్రతి సేవకులకు ఎవ్వరికి కూడా మనిషి నొప్పకుండా, ఎవరికి కాదనకుండా, అందరికీ సమానమైన ప్రేమ. దేవుడు ఆ తల్లికి ఇచ్చిన ఒక ఓర్పు సహనం. ఎప్పుడు కూడా ఆమె నన్ను గద్దించి తిట్టినట్టు ఎప్పుడు నేను చూడలేదు. అంత ప్రేమ కలిగిన ఆ తల్లి ఈరోజు మా మధ్యలో లేదు. చాలా దుఃఖం ఉంది. అయినా అయ్యగారు చెప్పినట్టు ఆ కృప మాత్రం ఖచ్చితంగా ఉంది కుటుంబం పైన. ఆయన యొక్క గ్రేస్ ఉంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగా. ఇంటర్లుడు ఏమైనా మాట్లాడతారా? బాబురావు గారు, ఇంటర్లుడు గారు ఏమైనా మాట్లాడతారా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సమాధానము, సమృద్ధి, జీవము, శాశ్వత సహవాసము, నిత్య విశ్రాంతిలో ప్రభు యొక్క పాదాల చెంత సేద తీరుతున్నటువంటి తల్లిగారు, ఇంటి ఇల్లాలు, యజమానురాలు శ్రీమతి తమ్ము మేరీ రాజేశ్వరి గారి అమ్మకును, విడవబడినటువంటి భర్తకును ఇస్రాయిల్ గారికి, దుఃఖ సాగరములో వేదనతో విచారంతో నింపబడినటువంటి కుమార్తె కుటుంబానికి, కుమారుడి కుటుంబానికి, మనవళ్లకును మనవరాళ్లకు you